జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు మేషరాశి నుంచి వృషభ రాశికి వస్తున్నారు మే 14వ తారీఖు నుంచి. దాని మూలంగా మీకు కెరియర్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్స్ జరగబోతున్నాయి. చాలా ఆనందంగా ఉంటారు. గురువు మీకు లాభస్థానంకి రాబోతున్నారు మే 15వ తారీఖు నుంచి. మిథున రాశికి రాబోతున్నారు. దాని మూలంగా మీకు ధనపరంగా మల్టిపుల్ వేస్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా చాలా సంతోషంగా ఉంటారు. మ్యారేజ్ పరంగా కష్టాలంటూ ఉంటాయి. పార్ట్నర్ని అండర్స్టాండ్ చేసుకునే విషయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. కుటుంబ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వారం అనేది శని, రాహువు, శుక్రుడు ఈ 3 గ్రహాలు మీ కుటుంబ స్థానాన్ని చూస్తున్నాయి. మరియు కేతు కూడా 2వ స్థానంలో ఉన్నారు. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఈ వారాంతంలో కుటుంబ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. చాలా చాలా సంతోషంగా ఉంటారు. రాహు భగవానుడు మే 18వ తారీఖు నుంచి మారబోతున్నారు. అలా కేతు కూడా లగ్నంలోకి రాబోతున్నారు. దాని మూలంగా కుటుంబ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. కానీ అష్టమ శని నడుస్తోంది మీకు. అష్టమ శని అష్ట కష్టాలంటూ పెడుతుంది. దేని పరంగా అంటే కుటుంబ పరంగా, ధన పరంగా కొంచెం జాగ్రత్తలు అంటూ ఎక్కువ తీసుకోవాలి. మీ జన్మ జాతకంలో కనుక శని కనుక బలహీనంగా ఉంటే కనుక అష్టమ శని చాలా ఇబ్బందులు పెడుతుంది. శని భగవానుడికి శనివారం పూట శనికి తైలాభిషేకం చేయించండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం కూడా చేస్తే కనుక ఇంకా మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. మంచి లాభాలంటూ చూస్తారు. ఈ వారంలో చాలా సంతోషంగా ఉంటారు. లవర్స్కి మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వ్యయస్థానంలో కుజుడున్నారు, బలహీనంగా ఉన్నారు. ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.